ఆల్రైట్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ టాపిక్ ఈజ్ వార్ 2 కౌంటర్ స్టార్ట్ అయింది. ఇంకా ఆగస్ట్ 14కి రెడీ అవ్వడానికి గాయస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను. పైగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ విజయవాడలో జరుగుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆ విజయవాడకి ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కూడా ఇద్దరు కలిసి రాబోతున్నారు. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే ఇంకో 10 daysలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అది చూడాలి ఎలా ఉండబోతుందో. మరి సినిమా ఏ రేంజ్ రికార్డులో బద్దలు కొట్టబోతుందో. అటు సౌత్ ఇటు నార్త్ హీరోలు. ఆగస్టు 10th విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది గైస్. అండ్ దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. అలాగే విజయవాడలోనే కాదు, ఎన్టీఆర్ అభిమానుల కోసం ఇక్కడ హైదరాబాద్లో కూడా భారీ ఈవెంట్ని తప్పనిసరిగా చేస్తా అని పబ్లిక్ టాక్ అయితే నడుస్తుంది. ఎలా నిర్వహించిన సినిమాకు సంబంధించిన ఇదే చివరి ఈవెంట్ అవుతుంది కాబట్టి ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొంటున్నారు. లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేద్దాం అనుకుంటే అభిమానులు ఎక్కువ రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. సో చూడాలి. తారక్ కన్నా సినిమా రాబోతుంది వార్ 2. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మరి ఫ్యాన్స్ కొంచెం తట్టుకోవాలా. దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా సాడ్గా ఫీల్ అయ్యారు అందరూ ఫ్యాన్స్ అయితే. సో ఇది అలా జరగకూడదని నేను కోరుకుంటున్నా. కానీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ జోడీని ఒక వేదికపై చూడాలని ఎంతోమంది తెలుగు అభిమానులు ఆశపడుతున్నారు. మన తెలుగు సినిమాలకు అసలు ప్రమోషన్ అంటే చాలా బాగా చేస్తారు. మరి బాలీవుడ్లో మాత్రం అసలు ప్రమోషన్స్ చాలా తక్కువ చేస్తారు. సో ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోగానే నెక్స్ట్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తారు. ఆగస్ట్ 14th సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.